الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على نبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله تجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم إن كنتم تعلمون يغفر لكم ذنوبكم ويدخلكم جنات تجري من تحتها الأنهار ومساكن طيبة جنات عدن ذلك الفوز العظيم. وأخرى تحبون نصر من الله فتح قريب وبشر المؤمنين. قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ورب زدني علما. اللهم ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే సొంతస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. తీర్పురానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే మానవుల మార్గదర్శనం కొరకు, మానవులందరి జీవన విధానం కొరకు, మానవులందరినీ అజ్ఞానంధకార చీకట్లలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకి, సన్మార్గం వైపుకి ఆహ్వానించేటందుకు మానవులలో నుంచే మానవులనే తన ప్రవక్తలుగా, సందేశహరులుగా నియమించుకున్నాడు. వారి ద్వారా సత్య సందేశాన్ని, రుజు మార్గాన్ని, జీవన విధానాన్ని ప్రజలకు బోధించాడు. అలా వచ్చిన ప్రవక్తలందరికై ఆ ప్రవక్తలందరిలో కన్నా చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ ప్రదాత, జగద్గురువు అయిన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనంత కోటి శుభాలు, దరుదులు వర్షింపచేయగాక. ఖాలల్లాహు తఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవ గ్రంథమైన దివ్య ఖురాన్లో సూరతుల్ సఫ్ సూరా నంబర్ 61 ఆయత్ నంబర్ 9 లో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. హువల్లజీ అర్సల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్కీ లియుజ్హిరహు అలా దీని కుల్లిహి వలౌ కరిహల్ ముష్రికూన్. ఈ వాక్యంలో అల్లాహ్ ఏం చెప్తున్నాడు అంటే, హువల్లజీ అంజల రసూలహు బిల్ హుదా, నేను ఆయనే అల్లాహ్, నేను అంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని, హుదా, హిదాయత్, భాగ్యాన్ని ఇచ్చి పంపించాడు. దాన్ని ప్రపంచంలో ఉన్న
మానవులు ఆచరించే ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ధర్మాన్ని, మరి సత్య ధర్మాన్ని, సన్మార్గాన్ని ఇచ్చి పంపించారు. ఈ విషయము ప్రపంచవాసులకు, ముష్రికీన్ ప్రత్యేకించి షిర్క్ చేసే బహుదైవరాజులకు ఎంతటి సహించరానిదైనా సరే, అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేస్తాడు, ప్రజలకి తెలియపరుస్తాడు, బోధిస్తాడు, అందజేస్తాడు తాను కలిసిన వారికి. సోదరులారా, ఈ సన్మార్గము అనేది ప్రపంచవాసులకు లభించే అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం. మామూలుగా ముష్రికులైనా సరే, షిర్క్ చేసే వాళ్ళైనా సరే, తౌహీద్ ఏకత్వంపై స్థిరత్వం వహించే తౌహీద్ పరిస్థితులైనా సరే, అందరికీ అల్లాహ్ కొన్ని అనుగ్రహాలు. హిదాయత్ అంటేనే అనుగ్రహం, సన్మార్గం అంటేనే ఒక అనుగ్రహం, అల్లాహ్ వైపు నుంచి లభించే ఒక కానుక, ఒక తోఫా, గొప్ప తోఫా. ఈ తోఫాలు అనేక రకాలు, అనేకమైన రకాలు. అన్నిటికంటే గొప్ప అనుగ్రహం ఏంటంటే అంటే ఖలకల్ ఇన్సాన మిన్ సల్సాలిన్ కల్ ఫక్కార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని, మానవులని మట్టితో సృజించి ఈ సృష్టిలో ఆయన సృష్టించిన సృష్టికాలన్నిటిపై ఉత్కృష్ట జీవిగా సృష్టించాడు, ఉన్నతుడిగా చేశాడు. ఆయన సృష్టించిన సృష్టికాలంలో ఎవరికీ ఇవ్వని ఒక గొప్ప భాగ్యాన్ని, జ్ఞానాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇక ఈ చూసే కళ్ళు అంటారా, వినే చెవులు, మాట్లాడే నోరు, రుచులు ఆస్వాదించే నాలుక, నడిచే కాళ్ళు, మిగతా అవయవాలయ్యి ఇవి గాలిలో ఎగిరే పక్షులకి ఉన్నాయి, నీటిలో ఎగిరే చేపలకి ఉన్నాయి, అడవిలో ఉండే సాధు జంతువులకు, క్రూర మృగాలకు, సాధు జంతువులకి, క్రూర మృగాలకి అందరికీ ఉన్నాయి, లేవా? వాస్తవాన్ని గ్రహించండి. నీటిలో ఇదే చేపకి ఏ స్కూల్, ఏ ట్రైనింగ్ క్లాసులు లేవు అది ఈదటం నేర్చుకోవడానికి. అల్లాహ్ దానికి స్వయంగా తన వైపు నుంచి ఈదే భాగ్యాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చాడు. అలాగే గాల్లో ఎగిరే పక్షులకు కూడా, ఏ ట్రైనింగ్ క్లాసులు లేవు, ఏ ప్రవక్త వచ్చి ఇలా ఎగరాలని చెప్పి బోధించింది లేదు. మరి అదే విధంగా మనుషులుగా పుడుతున్న మనకు కూడా పుట్టిన ప్రతి పసిపిల్లవాడు తల్లి దగ్గర పాలిలా తాగాలరా అని ఏ గురువు, పండితుడు నేర్పించకుండానే అల్హమ్దులిల్లా అమృతం లాంటి ఆహారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి దేహంలో ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలగా మార్చి అమృతం లాంటి ఆహారాన్ని ప్రసాదించి దాని రుచులను ఆస్వాదిస్తూ తాగే భాగ్యం అల్లాహే ప్రసాదించాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి తనకు ఆకలి కలగటం కోసము ఆకలి కలుగు అని చెప్పాల్సిన అవసరం లేదు. అతడి మనసులో ఆకలి కలిగితే బాగుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఆకలి కలిగే, మరి తిన్న తర్వాత అది జీర్ణించుకునే శక్తినిచ్చే ఇలాంటి ఎన్నో, ఇవన్నీ అల్లాహ్ వైపు నుంచి మనకు లభించిన గొప్ప గొప్ప అనుగ్రహాలు. మరికొంతమంది తల్లి గర్భంతోనే వస్తూ కోటీశ్వరుడి బిడ్డగా, ధనవంతుడిగా వస్తారు. మరికొంతమంది తల్లి గర్భం నుంచి వస్తూనే ఒక అధికారవంతుడు, ఒక కలెక్టరో, ఎంఆర్ఓ, సిఎంఓ కొడుకుగా, గౌరవనీయులుగా, ఒక రాజు కొడుకుగా, యువరాజుగా వస్తారు. మరికొంతమంది పుట్టుకతో వస్తూనే
కష్ట నష్టాలు పేదలు వెళ్ళో తెచ్చుకొని కష్టంతో కడగళ్లతో బయటకు వస్తారు. ఈ విధంగా ఈ ఇందులో ఏ అనుగ్రహాలు మనకు లభించినా ఆ అనుగ్రహాలు మనకిచ్చే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరెవరు లేదు. అయితే సోదరులారా, ఇలాంటి ఎన్ని అనుగ్రహాలు లభించినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా స్వయంగా ఖురాన్ లో సాక్ష్యమిస్తున్నారు. అనుగ్రహాలన్నింటిలో కన్నా గొప్ప అనుగ్రహం, గొప్ప భాగ్యం హిదాయత్. హిదాయత్ సన్మార్గం. సన్మార్గం అది ఎక్కడ లభిస్తుంది? అది ఎవరికి లభిస్తుంది? అది ఎప్పుడు లభిస్తుంది? ఒక ధనవంతుడు తన ధనంతో కొని తెచ్చుకునేది కాదని, ఒక బలవంతుడు తన బలంతో లాగి తెచ్చుకునేది కాదని, ఒక జ్ఞానం, ఒక బాగా టాలెంట్ ఉన్న స్టూడెంట్ తన టాలెంట్ తో వెలికి తీసేది కాదు, ఒక రాజ్యానికి రాజు తన అధికారంతో తెచ్చుకునేది కాదు. సన్మార్గం, హిదాయత్. సృష్టికర్త, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను తలచిన తన దాసులకు ఇచ్చే ఒక గొప్ప కానుక హిదాయత్. ప్రవక్తలు సైతం సృష్టికర్తతో నేరుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ముఖాముఖి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మూసా అలైహిస్సలాం వారు. మరి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7 ఆకాశాల గగన పర్యటన చేసి అల్లాహ్తో సంభాషించారు. మరి ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క డీరెస్ట్ ఫ్రెండ్ గా, ప్రియ స్నేహితుడిగా ఎంచుకోబడ్డారు. అలాంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారు సైతం తన తండ్రికి అల్లాహ్తో అడిగి తీసుకొని ప్రసాదించలేనిది హిదాయత్. మరి ఎప్పుడంటే అప్పుడు మనము జేబులో ఉన్న ఫోన్ తీసి మన ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లుగా అల్లాహ్తో మాటి మాటికి సలహా సంప్రదింపులు చేసిన వ్యక్తి మూసా అలైహిస్సలాం వారు. మూసా అలైహిస్సలాం వారు. మరి అలాంటి మూసా అలైహిస్సలాం వారు సైతం ఎన్నో మహిమలు చూపించినప్పటికీ మరి ఫిరౌన్ ఎవరి దగ్గరైతే బాల్యంలో ఆయన పెంచి పోషించబడ్డారో అతనికి దొరకలేదు హిదాయత్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బాబాయ్ అబూ తాలిబ్ విషయంలో ఆయన మరణ గడియలు ఆయనకు చేరువైనప్పుడు, ఆయన పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయినప్పుడు, బాబాయ్ ఒక్కసారి కలిమా నా చెవిలో పట్టించండి, రేపు ప్రళయ దినాన అల్లాహ్ దగ్గర నేను మీకు సాక్ష్యం ఇస్తాను అంటే, అలాంటి అబూ తాలిబ్ అంటే అల్లాహ్ దైవ ప్రవక్తకి అన్ని పనుల్లో, అన్ని కార్యాల్లో సహకారంగా ఉన్నారు. అన్ని విధాలుగా ఆయనకి ప్రతి పనిలో ఎంతగా సహకారంగా ఉన్నారంటే అబూ తాలిబ్ కొడుకు అలీ రజియల్లాహు అన్హు. మరి పసితనంలో శత్రువులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందో అని సాయంకాలం పొద్దుపోయిన తర్వాత ఆరు బయట ప్రజలందరూ వినేటట్లుగా, అలీ మీరెళ్ళి ఇంట్లో ఫలానా కిటికీ పక్కన పడుకోండి, మొహమ్మద్ మీరెళ్ళి ఫలానా గుమ్మానికి కుడివైపుగా మీరు పడుకోండి అని చెప్పి ఆ ప్రదేశాలు మార్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పడుకో అన్న ప్లేస్ లో తన కన్న కొడుకైన అలీ రజియల్లాహు అన్హు పడ్డాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చెయ్యేసి భుజం తడుతూ
ఆ అన్న కొడుకు అని చెప్పి ఎంతో ప్రేమ గారాబంతో మరి అల్హమ్దులిల్లా ధైర్యం చెప్తూ నాకు ఇతనికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని చెప్పి ఒక రక్షక భటుడులా కాపాడినది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏం చెప్పారు తెలుసా? నరకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని ఎంతో మంది మానవులతో జిన్నులతో నింపుతానని అల్లాహ్ వాగ్దానమై, ఆ నరకంలో అందరికంటే చాలా తక్కువ శిక్ష ఎవరికి లభించిందంటే నా బాబాయ్ అబూ తాలిబ్ గారికి. ఏమిటా శిక్ష అంటే అగ్ని చెప్పులు ధరించడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే ధరిస్తారో ఆయన మెదడు పగిలిపోయి వేడికి మగ్నంలా నీరు కారినట్లుగా కారిపోవడం చూస్తాను మీరు. సోదరులారా, ప్రవక్తని అంతగా ప్రేమించి అంతగా ఆదరించి అతని ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన కన్న కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టి చేసిన అబూ తాలిబ్ రజుల్లాహు తఆలా వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ లభించలేదు. మరి మూసా అలైహిస్సలాం వారిని ఎప్పుడైతే ఇలా మూసా అని అల్కి అసాద్ ఫైజా యతల్కబు మా యాఫికున్ ఫవకాల హక్ వబాతిల మా కాను యామల్ ఫగులిబు హునాలిక వన్కలబు సాజిదీన్ వఉల్కియ సహరతు సాజిదీన్ ఖాలు ఆమన్న బిరబ్బిల్ ఆలమీన్ వా మూసా వా హారూన్. మూసా అలైహిస్సలాం వారు ధర్మాన్ని తీసుకొని, అల్లాహ్ ఇచ్చిన మోజుజాలను తీసుకొని, సత్య మార్గం సన్మార్గాన్ని తీసుకొని ఫిరౌన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చేతి కర్ర మరి చేత్తో కొన్ని మహిమలు చూపించినప్పుడు, ఓహో నువ్వు ఆరితేరిన మాంత్రగాడివిలా ఉన్నావు అని చెప్పి, ఇప్పుడే నీ మంత్ర విద్యలన్నిటినీ తొలగొట్టడానికి నేను పర్వదినాన ఉన్న మాంత్రికులందరినీ పిలిపిస్తాను అని పిలిపించాను. ఆ మాంత్రికులు ఎవ్వరు కూడా నేను వెళ్ళి అల్లాని ఆరాధిద్దాం, అల్లా ఎవరో తెలుసుకుందాము, అసలు మూసాకి ఇచ్చిన తౌరాత్ గ్రంథం ఏంటో తెలుసుకుందాము అని భావించి వాళ్ళు ఆ సంకల్పంతో రాలా. అబ్బా, ఎంత పెద్ద రాజ్యానికి రాజైన ఫిరౌన్ చక్రవర్తి పిలిచాడు, ఇప్పుడు వెళ్ళి గనక మేము మా కనికట్టు విద్య మంత్రజాల విద్యను ప్రదర్శించి ఆ మూసాపై విజయం సాధిస్తే మాకు ఎన్నో కానుకలు వరాలు ప్రసాదిస్తాడు అనే ఆశతో వచ్చారు కొన్ని లక్షల మంది మాంత్రికులు. ఒకళ్ళు కాదు బాబు, ఇద్దరు కాదు, అంతమంది మాంత్రికులు హాజరయ్యి ఒక పర్వదినాన ప్రజలంతా సమావేశమై ఉన్న స్థితిలో వాళ్ళ మంత్ర జల విద్యను వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళ దగ్గర ఉన్న తాళ్ళు ఇలా తీసి నేలపై పరచటం జరిగింది. అవన్నీ పాములుగా సర్పాలుగా మారి పడిగడుతుంటే ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ప్రజలంతా భయపడిపోయారు. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫఅౌహైనా ఇలా మూసా అన్ అల్కి అసాక్ ఫైజా యతల్కబు మా యాఫికున్ ఫవకాల హక్ వ బాతిల మా కాను యామలున్. అంటే మూసా అలైహిస్సలాం వారు ఎప్పుడైతే కర్రను విసిరారో ఆ మంత్ర విద్యను మొత్తాన్ని మింగేస్తూ వెళ్ళి అది మళ్ళీ కర్రై మూసా అలైహిస్సలాం వారు చెప్పారు. ఎప్పుడైతే మాంత్రికుడు ఒక బంగారపు వ్యాపారం బంగారు పని చేసే వ్యక్తికి ఏ విధంగా అయితే బంగారాన్ని కాల్చినప్పుడు లేదా సుత్తితో కొట్టినప్పుడు అది బంగారమా లేదా ఇత్తడా తెలిసిపోతుంది, అదే విధంగా వాళ్ళు జాల విద్య చేసే వాళ్ళు మాంత్రికులు. జాల విద్య ఏంది, మాంత్రికత్వం ఏంది, కనికట్టు విద్య ఏంది వాళ్ళకి తెలుసు, ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే మూసా ప్రదర్శించిన అల్లా మహిమను చూశారో వెంటనే ఇది సత్యం, ఇది సృష్టికర్త దైవం యొక్క మహిమ, ఇది కనికట్టు విద్య కాదు అని తెలుసుకున్నారు. మేము మూసా హారూన్ల ప్రభువుని మేము విశ్వసిస్తున్నాము, మా ప్రభువు మాకు సన్మార్గం చూపించారని ప్రకటించారు అంతమంది జనులు.
అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చూసేది వీళ్ళు ప్రవక్తల కొడుకుల, ప్రవక్తల తండ్రుల, లేదా రాజ్యానికి రాజులైన వారసుల, ఇది చూడడు. నల్లోడిపై తెల్లోడికి గాని, తెల్లోడిపై నల్లోడికి గాని, పొడుగోడిపై పొట్టోడికి గాని, పొడుగోడిపై పొడుగోడికి గాని, అరబ్బుడిపై అరబ్బేతరునికి గాని, అరబ్బేతరుడిపై అరబ్బుకి గాని అల్లాహ్ దగ్గర ఎలాంటి ప్రాముఖ్యత లేదు సోదరా. వత్తకుల్లా హక్క తుకాతిహి వలా తమూతున్నా ఇల్లా వఅంతుమ్ మినల్ ముస్లిమీన్. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క నిదర్శనాలు వాళ్ళ ముందుకు వస్తాయో వెంటనే దాన్ని గ్రహించే జ్ఞానాన్ని అల్లాహ్ మనిషికి ఇచ్చాడు. మనిషికి ఇచ్చానన్నాడు. ఆ జ్ఞానంతో అల్లాహ్ని గుర్తించి గ్రహించి మనసులో అల్లాహ్కి భయపడతారో తప్పకుండా అలాంటి హృదయాలకు అల్లాహ్ సన్మార్గం చూపిస్తాడు. సత్య ధర్మాన్ని అవలంబించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే సత్యం వాళ్ళ ముందు తేట తెల్లమైన తర్వాత కూడా, సత్యాన్ని వాళ్ళు కళ్ళారా చూసినప్పుడు కూడా, వత్తబౌ మా తత్లు షయాతీన్ అలా ముల్కి సులైమాన్ వమా కఫర సులైమాన్ వలాకిన్న షయాతీన కఫరు యువల్లిమూన అన్నాస సిహ్ర వమా ఉంజిల అలల్ మలకైని బిబాలిల్ హారిత్ మారత్. అల్లాహ్ వైపు నుంచి అదే కాలంలో ఇద్దరు దూతలు, హారిత్ మారత్ అనే ఇద్దరు దూతలు వచ్చారు. వాళ్ళు వచ్చి బనీ ఇశ్రాయేల్ సంతతి మొత్తానికి చెప్తున్నారు, అయ్యా మీకు ఇచ్చిన దైవ గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి, అది నేరుగా సన్మార్గం, సత్య ధర్మాన్ని మీకు బోధిస్తుంది, అల్లాహ్కి చేరువయ్యే, అల్లాహ్ ఇష్టపడే మార్గాన్ని చూపుతుంది, మీకు నేరుగా స్వర్గంలో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తుంది. మేము అల్లాహ్ వైపు నుంచి వచ్చిన దూతలము, మనుషులము కాదు, మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం వచ్చాము. మా పేరు హారుతు మారుతు. కాబట్టి జాల విద్యను నేర్చుకోకండి. అల్లాహ్ యొక్క ఆయతుల జ్ఞానం మీ దగ్గరకు వచ్చినప్పటికీ మీరు మనోవాంఛలను అనుసరించకండి, ప్రపంచం వైపుకి మరలకండి అని వాళ్ళు హితబోధ చేసినప్పటికీ, అబ్బో లేదు 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 లేదు, మేము సులేమాన్ కాలం నాటి సులేమాన్ అలైహిస్సలాము ఆయన కాలంలో ఏ విధంగా జిన్నుల్ని వాళ్ళని వీళ్ళని వశపరుచుకొని దీంతను దావత్ పని చేయించారో, మేము కూడా అలాగే ఆ జాల విద్య నేర్చుకొని భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కుదిర్చేలా, మరి సమాజంలో అల్లర్లు అలజడులు తొలగిపోయేలా ఏర్పాటు చేయడం కోసం మేము ఇదే నేర్చుకుంటామని, ఏర్పాటు చేయడం కోసం మేము ఇదే నేర్చుకుంటామన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే అల్లాహ్ సత్యం మన ముందుకు ఏకతల్లమై తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని ధిక్కరిస్తారో, ఇన్నల్లజీన కఫరు ధిక్కరిస్తారో బిఆయాతిల్లాహి అజాబున్ అలీం, వాళ్ళని నేను శిక్షిస్తాను ఇహలోకంలో కూడా మరియు పరలోకంలో కూడా. అలాంటి వాళ్ళపై నేను నా శాపాన్ని రుద్దుతాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్లజీన కఫరు, ఎలాంటి శాపం రుద్దుతాడో తెలుసా? ఎలాంటి శాపం రుద్దుతాడో తెలుసా? ఇన్నల్లజీన కఫరు లం తుగ్నియా అన్హుం అమ్వాలుహుం వలా ఔలాదుహుం మినల్లాహి షయ్యా వా ఉలైక హుం వఖదున్ నార్. ఏమంటున్నాడండి అల్లాహ్? వాళ్ళకి నేను సత్యం తెలియచేశాడు, కానీ వాళ్ళు ధిక్కరించారు. అలాంటి వాళ్ళపై నేను వాళ్ళకి ఎంతమంది సంతానమున్నా, ఎంతమంది భార్యలున్నా, ఎంత ధన సంపదలున్నా, ఇవన్నీ అతడిని అన్ని విధాలుగా నరకమనే అగ్ని వైపుకి తోడుకుపోయే సాధనాలుగా చేస్తాను. సాధనాలుగా చేస్తాను. ఇంకేంటండి లాభం చెప్పండి? అబూ జహల్కి ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఆ కొడుకుల్ని చూసుకొని మరి అబూ లహబ్కి ఎంతమంది కొడుకులు ఉన్నారు? కొడుకుల్ని చూసుకొని గర్రదిగాడు. ధన సంపదలు ఉన్నాయి. చివరికి అతని కొడుకులు అతన్ని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడానికి కూడా దగ్గరికి వెళ్ళని పరిస్థితి. అల్లాహ్ శాపం.
అల్లా శాపం. ఎందుకంటే ఆ అబూ లహబ్ కూడా ఎలాంటి వ్యక్తి అంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు అని ఒక బానిస స్త్రీ చెప్పింది. సంతోష వార్త వినిపించినందుకు ఆమెకు బానిసత్వం నుంచి విడుదల చేశారు. అతని మెళ్ళలో ఉన్న బంగారపు హారాన్ని కంఠహార చేయిని తీసి ఆమెకు కాలుగా ఇచ్చారు. మరి అంతటి ప్రేమ చూపించిన ఆ అబూ లహబ్ కూడా ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన సత్య ధర్మాన్ని ధిక్కరించారు, సఫా కొండపై ఎక్కి ఓ ప్రజలారా ఈ కొండ వెనకాల ఒక శైతాన్ ఉన్నాడంటే నమ్ముతారా? అతడు మిమ్మల్ని, ఒక దుర్మార్గుడు మిమ్మల్ని నష్టం చేయటానికి, మిమ్మల్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేయటానికి ఉన్నాడంటే మీరు నమ్ముతారా అంటే అందరూ సమావేశమయ్యారు. ఆ తర్వాత అల్లా తౌహీద్ ఏకత్వం గురించి వా ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్ యా అయ్యుహన్నాస్ అబుదు రబ్బకముల్లజీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబలికుం లఅల్లకుం తత్తఖూన్. ఒరే, ఈ మాట చెప్పడానికి మమ్మల్ని పిలిచింది నువ్వు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే రాళ్లతో కొట్టి చంపేవాడిని అన్నారు అంతమంది జనంలో. చివరికి అతని చావు అదే రాళ్లతో తన భార్య ఉమ్మే జమీల్, మరి తన కొడుకు ఇక్రమ, మరికొంతమంది అతన్ని కొంచెం దూరంగా ఉండి రాళ్ళు విసిరి పూడ్చిపెట్టడం, రాళ్లతో కొడుతూ రాళ్ళు విసిరి పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సోదరులారా చూడండి, మరి అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి ఏ ప్రవక్త రాలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి ఏ ప్రవక్త లేదు. ఈసా అలైహిస్సలాం వారి దగ్గరికి యహ్యా అలైహిస్సలాం వచ్చి చెప్పారు. యహ్యా అలైహిస్సలాం వారికి మరి ఆయన తండ్రి మరి ఆయన జకరియా అలైహిస్సలాం వారు వచ్చారు, బోధించారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి ఏ ప్రవక్త రాలేదు, ఏ గ్రంథము రాలేదు. ఆయన ఎప్పుడైతే సృష్టి కాలను చూసి, సృష్టిలో జరుగుతున్న అధర్మ కార్యాలను చూసి ఆ అధర్మాన్ని అసహించుకొని ధర్మంపై నడవాలనుకొని సంకల్పించుకొని తన ప్రభువుని అన్వేషిస్తూ సృష్టిలో ఉన్న మహిమలను గుర్తిస్తున్నాడు. సూర్యుడిని చూసి, చంద్రుణ్ణి చూశాడు, పెద్ద నక్షత్రాన్ని చూశాడు. ఫస్ట్ ఇతను నా ప్రభువు అన్నాడు. ఆ నక్షత్రం అస్తమించగానే అస్తమించే వాటిని నేను పూజించను అన్నాడు. అతడు పున్నమి నాటి చంద్రుణ్ణి చూశాడు. అబ్బా, ఇతడే నా ప్రభువు అన్నాడు. ఎప్పుడైతే ఆ చంద్రుడు అస్తమించడంతో అస్తమించే వాటిని నేను పూజించను. తెల్లారేసరికి సూర్యుడు పెద్ద ఆకారంలో ఉదయించి మరి తన ధరణి రేఖలతో మిలమిలా మెరిసిపోతుండగా అబ్బా, ఇతడే నా ప్రభువు, చాలా పెద్ద ప్రభువు. ఆ సూర్యుడు కూడా అస్తమించేసరికి వీటన్నిటినీ సృష్టించిన ఓ సృష్టికర్త, ఇన్న రబ్బక వల్లాహుల్లజీ ఖలకస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్. సర్వ లోకాలను గుర్తించిన వీటన్నిటిని సృష్టించిన ఓ సృష్టికర్త, నువ్వు నాకు రుజుమార్గం చూపించకపోతే నేను మార్గహీనులలో చేరిపోతానయ్యా అని మనస వాచ కర్మట హృదయంతో ప్రార్థించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దగ్గరికి సహిబాలు పంపించారు. ఆయనకి సత్య ధర్మాన్ని, సన్మార్గాన్ని అవలంబించే బుద్ధి, హిదాయత్ ప్రసాదించారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ప్రవక్తలు సైతం ఆ సన్మార్గం గురించి రబ్బీ జల్ని ముఖీల సలాతి వమిన్ జుర్రియాతి రబ్బనా తకబ్బల్ దుఆ రబ్బనా వజ్అల్నా ముస్లిమైన్ లక వమిన్ జుర్రియాతినా ఉమ్మతం ముస్లిమతన్ లక వారిన మనాసికనా వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబ్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇప్పుడు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా హజ్ చేయడానికి కాబా దగ్గరికి వెళ్తున్నారో ఆ కాబా యొక్క పునర్నిర్మాణం చేసి అల్లా మా ఈ సేవను స్వీకరించు, రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నకంత సమీఉలని ఇన్నకంత తవ్వాబులని, మమ్మల్ని మా తప్పులేమన్నా ఉంటే క్షమించు, మరి మా వంశంలో నా సంతానంలో అందరికీ నువ్వు సన్మార్గం అవలంబించే భాగ్యాన్ని ప్రసాదించు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారో తెలుసా? ఓ
ఓ ఇబ్రహీం, నీ సంతానంలో కూడా దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళకి నా వాగ్దానం నెరవేరదు, వాళ్ళకి నా వాగ్దానం నెరవేరదు. కాబట్టి సోదరులారా, చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, మరి చూడండి, గృహవాసులను చూడండి. నహ్ను నఖుస్సు అలైక నబఅహుం బిల్ హక్క్ ఇన్నహుం ఫిత్యతున్ ఆమను బిరబ్బిహిం వజిద్నాహుం హుదా. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యువకులకు సన్మార్గంలో వృద్ధి వికాసాలు ప్రసాదించాడు. వాళ్ళ దగ్గరికి ఏ ప్రవక్త రాలేదు. ఆ కాలంలో ఒక రాజు తనని దైవంగా చేసుకొని పూజించమన్నాడు. ఇతడు దేవుడు ఎలా అవుతాడు? చావు పుట్టుకలను ఎవరైతే ఎవరి చేతులైతే చావు పుట్టుకలు ఉన్నాయో, ఎవరైతే చావు పుట్టుకలు లేని వాడు అతడు దేవుడు, అతని దుర్గల దేవుడు అని చెప్పి ధిక్కరించారు. ఎప్పుడైతే వాళ్ళు ధిక్కరించారో ఆ రాజు వాళ్ళని అందరి సమక్షంలో హెచ్చరించడం జరిగింది. రేపటికల్లా మీరు మనసు మార్చుకొని నన్ను దేవుడిగా చేసుకొని ఆరాధించాలి, లేకపోతే మీకు ఉడికి ఇస్తాను, ఉడికంబం ఎక్కిస్తాను అన్నాడు. కానీ వాళ్ళు అతని మాటలకు భయపడలేదు. వాళ్ళు అల్లాని నమ్ముకున్నారు, అల్లాపై ఆధారపడ్డారు అంతే. ఆ ఊరు, పుట్టిన ఊరు, గ్రామము, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదులుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ తన కళ్ళ ముందు సృష్టికర్త చేత పుట్టించబడిన మానవుణ్ణి దేవుడిగా పూజించడం ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళ సంకల్పాన్ని చూశాడు అల్లాహ్ సుబ్హానహు వాళ్ళ మనసుని చూశాడు, అల్లాహ్ వాళ్ళని ఇష్టపడ్డాడు. సూర్యుడిని సైతం ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు గృహకు పక్కగా ఉండి నువ్వు ఈ రోజు నుంచి ఉదయించు. నువ్వు నిన్ను పుట్టించినప్పటి నుంచి ఒక క్రమంలో నువ్వు ఉదయిస్తున్నావు కదా, రేపటి నుంచి వాళ్ళు ఏ గృహలో తలదాచుకున్నారో ఆ గృహకి పక్క నుండి నువ్వు ఉదయించటము అస్తమించటం చేయాలల్లా సూర్యుని ఆజ్ఞాపించాడు. అల్లాహ్ అక్బర్. చూసారా? ఈ విధంగా అల్లా చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలాకి నిత్యం నిలువెల్లా చూసేది మరి తల మీద టోపీ, మేము వేసుకున్న జుబ్బ, కళ్ళకద్దుకున్న సుర్మ, ఒంటి దుస్తులకు పూసుకున్న అత్తరు కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా నిత్యం నిలువెల్లా ఈ శుక్రవారము మనం పెద్ద శుభప్రదమైన శుక్రవారం సమావేశంలో మనం ఉన్నాం. ఇందాకటి నుంచి ఏ ఆయతులైతే చెప్పి వాటి వివరణ మీకు బోధిస్తున్నానో ఆ బోధిస్తున్న నా మనసుని చూస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు? ఒకవేళ నా ఈ హృదయంలో కనుక ప్రదర్శన బుద్ధి ఉందా, అల్లాహ్ సుబ్హానహు తఆలా కొన్ని రోజులకి నన్ను కలిగించి మరొకళ్ళని నా స్థానంలో ఉంచగలుగుతాడు. ఎప్పుడైతే నా హృదయంలో తప్పకుండా నేను బోధించే అల్లాహ్ ఆయతులు నాకు ఇచ్చిన జ్ఞానంతో వీళ్ళు తెలుసుకొని వీళ్ళు కూడా సన్మార్గం అవలంబించాలి, ఇది నా పరలోక ప్రతిఫలాపేక్షం అవ్వాలి, నాకు పుణ్యాలు నేను చచ్చిన తర్వాత కూడా నాకు నా కర్మల పత్రంలో పుణ్యాలుగా లిఖించబడాలి, ఈ సంకల్పంతో నేను చెబుతున్నాను. నన్ను చూస్తాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అదే విధంగా సమావేశమైన స్త్రీ పురుషులందరినీ చూస్తాడు. ఎవరి వరకైతే ఈ వార్త అందుతుందో వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. వీళ్ళంతా విని వీరంతా ఏమనుకుంటున్నారు? కాబట్టి ఆ సన్మార్గం గురించి మనం కూడా అల్లాని అడిగి తీసుకోవాలి, అల్లాని ఇష్టపరచుకోవాలి. ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఏ విధంగా అయితే మూసా అలైహిస్సలాం వారు, ప్రవక్తలు సైతం, ప్రవక్తలందరూ అల్లాహ్తో, మన ప్రవక్తలందరికీ రహ్మతుల్ ఆలమీన్, ప్రవక్తలందరికీ ఇమాముల్ అంబియాగా పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రోజు అల్లాహ్తో దువా చేసేవారు. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత అల్లాహ్తో దువా చేసేవారు. అల్లాహుమ్మా ఇన్ని అలా జిక్రికా వ శుక్రికా హస్నతౌ ఇబాదతిక్. అల్లాహ్ ఇంకా అత్యధికంగా నిన్ను స్మరించే భాగ్యం నాకు ఇవ్వయ్యా, నీకు కృతజ్ఞతలు చెప్పుకునే అదృష్టం నాకు ఇవ్వయ్యా, నిన్ను ఇబాదతిక్, నిన్ను చాలా అత్యధికంగా సజ్జాలతో నీ ఇబాదత్ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. అల్లాహుమ్మా ఇన్ని ఔజుబిక మినల్ హౌరి బాదల్ కౌర్. అల్లాహుమ్మా ఇన్ని ఔజుబిక మినల్ హౌరి బాదల్ కౌర్. ఒక్కసారి నేను ఆ హృదయాన్ని సన్మార్గం వైపుకి చూపించిన తర్వాత మళ్ళీ వక్ర మార్గం వైపుకు నన్ను మరల్చకల్లా, నన్ను వక్ర మార్గం వైపుకు మరల్చకు. అల్లాహుమ్మా కులుబునా, అల్లాహుమ్మా ఇన్ని ఔజుబిక మినల్ హౌరి బాదల్ కౌర్. ముసర్రిఫుల్ కులుబి సర్రిఫ్ కులుబనా అలా తాతిక, సబ్ది కల్బి అలా దీనిక.
రబ్బీ ఆయిన్ని వలా తుయిన్ అలయ్యా వహదీని వయస్సిరిల్ హుదా వహదీని వయస్సిరిల్ హుదా. నాకు సన్మార్గం చూపించి నాకు సహాయం చేయి, ఆ సన్మార్గంలో నాకు వృద్ధి వికాసాలు ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ప్రవక్తనైతే 7 ఆకాశాల గగన ప్రకటన చేయించాడో, ఏ ప్రవక్తకైతే ప్రపంచంలోనే స్వర్గ శుభవార్త ఇచ్చాడో, ఏ ప్రవక్తకైతే స్వర్గాన్ని నరకాన్ని తిలకించి చూసే భాగ్యాన్ని ఇచ్చాడో, ఏ ప్రవక్తకైతే రేపు స్వర్గాన్ని సృష్టించి స్వర్గపు ద్వార పాలకుల్ని ఆజ్ఞాపించాడు, మొహమ్మద్ అనే పేరు విననంత వరకు ద్వారాలు తెరవకూడదు అని ఆజ్ఞాపించాడు. స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించే వ్యక్తి అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సమాధిలో నుంచి అందరికంటే ముందు లేపబడే వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తలు సైతం ఈ రోజు నాకు నా లెక్కపత్రం అల్లా ఏ విధంగా కఠినంగా తీసుకుంటాడో అని భయపడే దినము తీర్పు దినము. ఆ దినములందు మఖామే మహమూదా స్థానం ప్రసాదిస్తానన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మఖామే మహమూదా స్థానం ప్రసాదించి ప్రవక్త అందరి కోసం సిఫారసు చేసే భాగ్యం, అల్లా ముందు సజ్దా చేసి సిఫారసు చేసే భాగ్యం ఇస్తానన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సన్మార్గం గురించి ఇంతగా ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు, సహబాలు ప్రశ్నిస్తున్నారు. రాత్రులు సైతం కాళ్ళు వాచిపోయేంతగా నమాజులో నిలబడి రబ్బి జిద్ని ఇల్మా అల్లా నాకు మరింత మేలైన జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు సన్మార్గం చూపించు రబ్బీ యా రబ్బుల్ ఉమ్మతి నా ఉమ్మత్ ప్రజలని రక్షించు. సజ్దాలు ఎంతసేపు ఉండేవారో తెలుసా? మనం సాధారణంగా ఖురాన్ వాక్యాలు 50 వాక్యాలు 50 ఆయతులు పఠించినంతటి సేపు ఆయన సజ్దాలో ఉండి అల్లాహ్తో దుఆ చేసేవారు. సోదరులారా, అడిగే వాళ్ళు కుటుంబ సభ్యులు, స్త్రీలు, భార్యలు అడుగుతున్నారు, మీరు అల్లాహ్ మీ మునుపటి వెనుకటి పాపాలు అల్లాహ్ క్షమించానని చెప్పాడు కదా, మీరు స్వర్గవాసులని చెప్పారు కదా, మీరు ఇంకా ఎందుకని ఇంతగా కాళ్ళు వాచేంతగా మీరు ఆరాధనలు చేస్తున్నారంటే, నేను అల్లాహ్ పట్ల కృతజ్ఞతా దాసుడిగా మెలగొద్దా? ఏ సమాజాల్లో అయితే తీర్చిదిద్దామని చెప్పారో వాళ్ళకి నేను సరైన ధర్మాన్ని బోధించవద్దా, వాళ్ళని సన్మార్గంలో నడిపించవద్దా అని చెప్పి కంట తడి పెడుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు మనము రంజాన్ మాసం వచ్చింది, ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి, ఎన్నో బయాన్లు జరుగుతున్నాయి, శుక్రవారం సమావేశంలో ఎన్నో బోధనలు వింటున్నాము, ఎన్నెన్నో ఖురాన్ హదీస్ వెలుగులో ఎన్నెన్నో ఆధారాలతో మరి సత్యమైన హదీసుల్ని ముందు బోధిస్తూ ప్రాపంచిక ఉదాహరణలు ఇస్తూ వివరిస్తున్నాము. అన్ని వింటూనే చేస్తూనే కొన్ని రోజులు నమాజ్ చేయడం, కొన్ని రోజులు నమాజుల్ని విడిచిపెట్టడం, కొన్ని రోజులు మరి కరెక్ట్గా దావత్ పని చేయటము, మరి కొన్ని రోజుల తర్వాత దావత్ పనిని విడిచిపెట్టడము, కొన్ని రోజులు అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం, మరి కొన్ని రోజులు అల్లా మార్గంలో ఖర్చు పెట్టకుండా ఉండటం, కొన్ని రోజులు దీని ప్రకారం ధర్మం ప్రకారం నడుస్తానంటాం, ప్రతి కార్యంలో ముందంజగా ఉండటం, ఆ తర్వాత పూర్తిగా అసలు దీనికి మాకి సంబంధమే లేదన్నట్టుగా ఉండటము. సోదరులారా లానతల్లాహి వ మలాయికతిహి వన్నాస్ అన్నారు. సూరతుల్ ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 85-86 చూసుకోండి. ఎవరైతే ఇది సత్య ధర్మం అని తెలిసిన తర్వాత కూడా దానిపై ఆచరించిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి సరైన ఆయతులు సహిఫాలు వచ్చిన తర్వాత దాన్ని ధిక్కరించి మనోవాంఛలను అనుసరిస్తారు, వాళ్ళపై అల్లాహ్ యొక్క శాపము, యావత్తు దూతల శాపము, మరి యావత్తు మానవుల శాపము. ఎందుకంటే మానవుల శాపము ఎవరు మానవులు శపించట్లేదు కదా. ఎందుకని? ఏ వ్యక్తి అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మీకు ఏదో 4 మాటలు బోధిస్తున్నాను, అలాంటి నేనే మీరు చూస్తుండగా నమాజులను విడిచిపెట్టేసి గడ్డాన్ని తీసేసి మరి ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ధర్మం అధర్మం అనేది చూడకుండా ఎలాగైనా సంపాదించాలని చెప్పి హలాలేంది హరామైంది అనేది లేకుండా ఎలా పడితే అలా జీవించాలనుకోండి, నన్ను చూసిన ఎంతమంది అబ్బో మన రాక ఏదో చెప్పారా, వీడే ఈ రోజు ఇలా చేస్తున్నాం, మందేవుడు అసలు అని ఇంతమంది మార్గం పడుతుంటారు, ఇంకెంతమంది మార్గహీనులు అవుతారు. మనకు అల్లా సన్మార్గం అనే భాగ్యం మనకి ఇచ్చిన తర్వాత, ఆ హిదాయత్ మనకి ఇచ్చిన తర్వాత మనం ప్రతిరోజు అల్లాకి ముందుగా మనం నిద్ర నుండి లేవని చెప్తామండి, అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాద మౌతినా.
చెప్తున్నావు అల్లా నీకు స్తోత్రములు, నీ యొక్క కారుణ్యంతోనే, నీ యొక్క మహిమతోనే నేను మరణించాను, మళ్ళీ నేను జీవం పోసుకొని లేచానయ్యా. మరి అదే విధంగా ప్రతిరోజు అల్లా నాకు నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నెమ్మదిగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలు, మానవుడిగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలు, మగ పురుషుడిగా నన్ను పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలు, నాకు ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానాన్ని హిదాయత్ ఇచ్చిన నీకు కృతజ్ఞతలల్లా, షిర్క్ నుండి రక్షించిన నీకు కృతజ్ఞతలు అని మనం అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ తర్వాత అల్లా మనకు చెయ్యమని చెప్పిన ఆజ్ఞలపై ఎంత వరకు మనము స్థిరత్వం వహిస్తున్నాము, ఆచరిస్తున్నాము, ఇది ధర్మం అని తెలిసిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే ఇదేముందిలే చిన్నది, ఈ చిన్న పని చెయ్యకపోతే ఏం కాదు అని మీరు విడిచిపెడతారో అప్పుడే శాతాన్ చోటు చేసుకుంటాడు. శాతానికి మీరు తలుపులు తెచ్చి ద్వారాలు తెరిచి మీ గుండెల్లో అతనికి స్థానం ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యుద్ధ సంఘటనలో ఆ కొండ దగ్గర నుంచి నేను పిలిచే వరకు మీరు ఎవరు రాకండి అన్నారు. ఒక్క మాట చెప్పింది. కానీ ఏముంది అని చెప్పి అయిపోయింది కదా, యుద్ధ ప్రాప్తి, అందరూ ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటున్నారని ఆశపడి వచ్చారు. విజయం లభించిన దాంట్లో కూడా మరలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పృహ కోల్పోయి కింద పడేంతగా, పళ్ళు రాలిపోయేంతగా గాయపడ్డారు. సోదరులారా, ధర్మం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ప్రత్యేకించాడు, మనపై పరిపూర్ణం చేశాడు. గతించిన ప్రవక్తలు ఎవరిపై పరిపూర్ణం చేయలేదు, ఆ ధర్మాన్ని మనపై పరిపూర్ణం చేశాడు. ఇంకా అల్లా మనం ప్రపంచంలో ఏమనుకుంటాం, ఎవరెవరినో చూసి అదృష్టవంతులు అంటాం. ధనం పరంగా గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళని, మరి ఆస్తుల విషయంలో గొప్పవాళ్ళుగా ఉన్న వాళ్ళని, మగ సంతానం ఉన్న వాళ్ళని మరి అదృష్టవంతులుగా భావిస్తాం. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని అదృష్టవంతులుగా భావిస్తాం. అందమైన స్త్రీ లభిస్తే అదృష్టవంతులుగా భావిస్తాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో చెబుతున్నాడు, అలాంటి అదృష్టవంతులలో ఉండటానికి ప్రయత్నించండి. ఎలాంటి అదృష్టవంతులు? ఎవరిని అదృష్టవంతులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్ వఅమిల సాలిహిన్ వఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్ వలా తస్తవిల్ హసనాతు వలా సయ్యా ఇద్ఫా బిల్లతి హియ అహ్సను ఫైజల్ లజి బైనక వ బైనహు అదావతన్ కఅన్నహు వలియ్యున్ హమీమ్ వమా యులక్కా ఇల్ల లజీన సబర్ వమా యులక్కా ఇల్లా జివజిన్ అజీమ్. ఏం చెప్తున్నారండి? ఎవరైతే ఇదిగో నేను ముస్లింని, నేను అల్లా దాసులను ఒకడను అని ప్రకటించుకుంటూ ప్రజలని అల్లా వైపుకి ఆహ్వానిస్తాడో, ఓ ప్రవక్త, మంచి చెడు రెండు ఎప్పటికీ ఒకటి కాలేవో, అత్యంత మంచి ద్వారా ప్రజలలో ఉన్న చెడుని నిర్మూలించడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వే చూస్తావు, నీకు నాకు బద్ధ శత్రువైన వాడు సైతం ప్రాణమిత్రుడైపోతుందో చూస్తావు. వమా యులక్కా ఇల్ల లజీన సబర్ వమా యులక్కా ఇల్లా జివజిన్ అజీమ్. ఇది అదృష్టవంతులు, ఎంతటి అదృష్టవంతులు ఈ కార్యం చేసేవాళ్ళు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి అదృష్టవంతులు ఈ కార్యం చేసేవాళ్ళు. వాళ్ళు చాలా సహనమూర్తులు, సహనంతో ఈ పని చేస్తారు, వాళ్ళు అదృష్టవంతులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అదృష్టవంతులలో మనం ఉండటానికి ప్రయత్నించాలి. కాబట్టి అల్లా మనకు తెలియజేసిన ప్రతి విషయాన్ని మనం ఆచరిస్తూ, ఆ ఆచరణ విషయంలో కూడా అల్లా మేము ఎలా చేయాలో అలా చేయకపోతే మమ్మల్ని క్షమించు. చూడండి, ఇందాక ఇబ్రాహిం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు, రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకంత సమీఉ ఇన్నకంత తవ్వాబుర్ రహీమ్. మా ఆచరణను స్వీకరించు, ఇందులో మా వల్ల పొరపాట్లు ఉంటే క్షమించు. ఒక మహాసభ పెద్ద ఇస్తమా జరిగినప్పుడు కూడా చూడండి, పెద్ద పెద్ద పండితులైనా సరే సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక. స్తోత్రాలు అల్లాహ్కే చెందుతాయి. ఆయన పరమ పవిత్రుడు. మా వల్ల ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించు, ఏమన్నా చెప్తున్న మాటలు. ఈ విధంగా మనం కూడా ఆచరణలు చేస్తూ అల్లాహ్తో ఆ ఆచరణను స్వీకరించని చెప్పి వేడుకుంటూ క్షమాపణ చెప్పుకుంటూ, ఇంకా మనకు తెలిసిన ధర్మాన్ని మన భార్య పిల్లలకి, ముందుగా మన కుటుంబ సభ్యు తల్లిదండ్రికి, మన బంధుమిత్రులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన పరిచయం ఉన్న స్నేహితులకి, పరిచయం లేని వాళ్ళ వరకు కూడా ఈ సందేశాన్ని అందజేయటం వరకు ప్రయత్నించాలి సోదరులారా. అలా చేసిన వాళ్ళపై అల్లాహ్ యొక్క అనుగ్రహాలు, కారుణ్యాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి
వాళ్ళకి సహకరించిన కుటుంబ సభ్యులకు చెబుతున్నాడు, రబ్బనా వాద్ఖిల్హుం జన్నాతి అద్ని అల్లతి వఅదతహుం వమన్ సలా మిన్ అబాయి వఅజ్వాజిహిం వజుర్రియాతి ఇన్నక అంతల్ అజీజుల్ హకీం. వాళ్ళకి నేను వాగ్దానం చేసిన శాశ్వత స్వర్గవనాలలో ఉన్నత స్థానం కల్పిస్తాను. వాళ్ళ భార్యలలో కూడా, వాళ్ళ తల్లిదండ్రులలో కూడా ఎవరైతే వాళ్ళకు విధేయత చూపిస్తారో, వాళ్ళ పనిలో సహకారంగా ఉంటారో వాళ్ళకు కూడా నేను నా వాగ్దానం నెరవేరుతుంది అంటున్నాడు అల్లాహ్. అల్లాహు అక్బర్. ఆనాడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు, మరి హంజలా రజియల్లాహు తఆలా వారు ఉరుకులు పరుగుతూ గుండెలు బాదుకుంటూ, ఎప్పుడైతే ప్రపంచం యొక్క కోరికలు వాళ్ళ గుండెల్లో వచ్చాయో గుండెలు బాదుకుంటూ, నెత్తినోరు బాదుకుంటూ, ఆందోళన చెందుతూ హంజలా మునాఫిక్ అయిపోయాడు అనుకుంటూ దారిలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు ఎదిరారు. హంజలా ఏంటి పరిస్థితి? హంజలా మునాఫిక్ అయిపోయాడు, ఏడుస్తున్నారు, ఆయన గుండెలు బాదుకుంటున్నారు. హంజలా ఏం చెప్తున్నారు మీరు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అడిగారు. చెప్తున్నాడు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మం బోధించినప్పుడు నేను చాలా శ్రద్ధగా వింటున్నాను. అప్పుడు నా విశ్వాసం వేరుగా ఉంటుంది, నా ఆచరణ వేరుగా ఉంటుంది. అక్కడి నుంచి తొలగి నేను నా భార్య పిల్లల్లో ప్రపంచ పనుల్లో మునిగినప్పుడు నా విశ్వాసం వేరుగా ఉంటుంది. ఒకప్పుడు అలా, ఒకప్పుడు ఇలా ఉంటే మరి అది మునాఫికే కదా, కపట విశ్వాసే కదా అన్నాడు. నువ్వు చెప్తుంటే హంజలా పరిస్థితి నాది కూడా అలాగే ఉంది, నాలో కూడా కాపట్యం చోటు చేసుకుని అనిపిస్తుంది. పదండి మనం ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తాం, పదండి అంటూ అల్లాహు అక్బర్. ఈ స్వర్గపు 8 ద్వారాల గుండా పిలువబడే వ్యక్తి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు అన్నారు. చనిపోయినప్పుడు దైవ దూతలు వచ్చి దుసులు చేయించారు హంజలా రజియల్లాహు తఆలా వారిని. అలాంటి సహబాలు మరి వాళ్ళ ధర్మం పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించారు. ఉమర్ రజియల్లాహు తఆలా వారు ఈ వీధి గుండా వెళ్తుంటే పక్క వీధి గుండా శైతాన్ పారిపోయేవాడు. అల్లాహ్ సూరతుల్ తౌబాలో ఎప్పుడైతే మునాఫికుల లిస్టు గురించి హుజైఫా రజియల్లాహు దైవప్రవక్త చెప్పగానే దైవప్రవక్త హుజైఫా రజియల్లాహు వారు వాళ్ళ పేర్లు రాయించారు. ఉమర్ రజియల్లాహు ప్రయాణంలో ఉన్నారు. తిరిగి వచ్చిన వెంటనే ఈ రోజు బయాన్లో సభలో ప్రవక్త దేని గురించి బోధించారనగానే మునాఫికుల లిస్టు రాయించారు హుజైఫా రజియల్లాహు. ప్రయాణం అంటే ఇప్పుడు కార్లు లేవు, ఏసీ బస్సులు లేవు, వంటలపై గుర్రాలపై మనం సరిగ్గా 4 కిలోమీటర్లు నడిస్తే ప్రయాణం చేస్తే ఒళ్ళంతా హూనమైపోయింది. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన ఉమర్ రజియల్లాహు తఆలా అలసిపోయి నిద్రపోకుండా భయం కపితుడయి హుజైఫా అర్ధరాత్రి హుజైఫా ఇంటికి వెళ్ళడం జరిగింది. గొంతు విన్న హుజైఫా రజియల్లాహు తఆలా ఆందోళన చెందిపోయారు. ఉమర్ గారు ఏంటి మీరు రావడం ఏంటి? పిలిపిస్తే నేనే వచ్చేవాడిని కదా. లేదు హుజైఫా, ప్రవక్త నీ చేత మునాఫికుల లిస్టు రాయించారంట, అందులో నా పేరే మీద ఉందేమో చూడు హుజైఫా. ఆయన చెప్తున్నాడు, ఏమయ్యా ఏం చెబుతున్నారు? అయ్యే ప్రవక్త చెప్పలేదా? నా తర్వాత అల్లాహ్ ఎవరికన్నా ప్రవక్త నియమిస్తే ఉమర్ అని చెప్పలేదా? అలాంటి నీ పేరు అందులో ఉంటుందని మీరు ఎలా భావించారు? ఈ రోజు మనం చేస్తున్న చిన్న చిన్న ఆచరణలపై మనం ఏదో పెద్ద ముక్తిలము, మౌలవీలము, పండితులమని భావిస్తున్నాము. ఎన్ని ఆచరణలు విడిచిపెట్టున్నామో మనం గ్రహించట్లేదు. నమాజ్ ఒకటి చదవగానే హిదాయత్ లభించినట్లు కాదు, ఎప్పుడు రంజాన్ లో ఉపవాసాలు పాటించినంత మాత్రం హిదాయత్ లభించినట్టు కాదు. హిదాయత్ లో ఒక పాత్రది. ఎప్పుడైతే ధర్మంలో ఏదైతే ఉందో దాన్ని అల్లా దగ్గర ఆమోదించదగ్గ ధర్మం అది ఇస్లాం తప్ప మరొకటి. అందులో ఏదైతే ఉందో దాన్ని ఏది చేయమన్నాడో అది చిన్నదైనా సరే విడిచిపెట్టాలంటే గుండెల్లో భయం కలగాలి. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చిన్నదైనా సరే చేయాలి అంటే భయం కలగాలి. అలాంటిది మనం అసలు నమాజుల్ని విడిచిపెట్టేస్తున్నాం, దావత్ పని విడిచిపెట్టేస్తున్నాం. మళ్ళా మా దువాలు స్వీకరించబడలేదు ఏంటి అని అల్లా వైపుకి మరి ఇంకా ఎవరెవరితో మషురాత్ చేస్తున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, భయపడండి. ప్రతి రోజు మీ యొక్క దేహాన్ని, మీ పళ్ళను శుభ్రం చేసుకున్నట్టుగా అల్లా గ్రంథాన్ని చదువుతూ, ఖురాన్ పఠిస్తూ, దువా చేస్తూ మీ విశ్వాసాన్ని పరిశుభ్రం చేసుకోండి, మీ విశ్వాసాన్ని తేజస్సు చేసుకోండి, అల్లాతో దువా చేసుకోండి. చేద్దామని చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయితే అయిపోయింది. కాబట్టి సోదరులారా, చెప్పుకొచ్చే విషయం ఒకటే, అల్లా మనలో ఎవరెవరికైతే హిదాయత్ ఇచ్చాడో దాన్ని గొప్ప వరంగా భావించండి, గొప్ప అనుగ్రహంగా భావించండి. అల్లా ఇచ్చే వరాలన్నింటిలో గొప్ప అనుగ్రహం, ప్రవక్తలు సైతం ఎవరికి ఇవ్వలేని గొప్ప అనుగ్రహం హిదాయత్. అది మనకు లభించింది. దాన్ని మనం ఏం చేయాలి? మన వరకు మనం ఆచరించుకొని మనం పొందుకోవాలా, లేదా మనం కూడా ఆచరణలో లోపాలు కలిగించాలా?
మన ద్వారా మరింత మంది మార్గం తప్పిపోవాలా, లేదా మన దాకా అందజేసిన దాన్ని అల్లా ఇంకొకళ్ళ వరకు అందజేసి వాళ్ళని సైతం అల్లా వైపుకి ఆహ్వానించాలా, ఆ అదృష్టవంతుల్లో ఉండాలా, లేకపోతే నీచాతి నీచుల లిస్టులో ఉండాలా? మీరు ఆలోచించాలి. అల్లా సుబ్హానహు తాలాతో నేను దువా చేస్తున్నాను, అల్లా మనకు ఏ విధంగా అయితే సహబాలు కంపించిపోయారో అల్లాకు భయపడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకున్నారో, శుద్ధి చేసుకున్నారో, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి మనం కూడా బలపరుచుకునే, శుద్ధి చేసుకునే భాగ్యాన్ని, తక్కువని, పరస్గారిని అల్లా మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తాలా మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక, అష్టైశ్వర్యాలు ప్రసాదించుగాక, శాశ్వత మోక్షం స్వర్గం ప్రసాదించుగాక, సమాధి బాధలను రక్షణ కలిగించుగాక, నరక శిక్ష నుండి మనల్ని కాపాడుగాక. అల్లా సుబ్హానహు తాలా ఈ ఇహపరలోకాల సాఫల్యం, శాశ్వత మోక్షం, స్వర్గం ప్రసాదించుగాక. మన ద్వారా మన భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి సుఖాన్ని, సంతోషాన్ని, మరి ధార్మిక విద్యను ప్రసాదించుగాక. వారి ద్వారా మన హృదయాలకు ప్రశాంతతను ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు తాలాకి దివ్య దర్శన భాగ్యం లభ్యమైన అదృష్టం వల్ల ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. ఇన్నల్ హమ్దులిల్లాహ్